దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు ఎక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నారు అనే అంశంపై తాజాగా ఓ నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహించింది. అయితే ఇందులో దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు అనే విషయాన్ని వెల్లడించింది. దీంతో పాటు మొదటి 5 స్థానాల్లో ఉన్న సీఎంల పేర్లను ప్రకటించింది. అయితే ఈ టాప్ 5లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లేకపోవడం గమనార్హం. అంతేకాదు దక్షిణ భారతదేశం నుంచి కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ మొదటి 5 స్థానాల్లో చోటు దక్కించుకోలేదు. దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. 3వ స్థానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, 4వ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, 5వ స్థానంలో త్రిపుర సీఎం మాణిక్ సహా ఉన్నారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. అయితే ఇప్పటివరకు మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆయన 52.7% ప్రజాదరణతో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. 2000 నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు. 2 దశాబ్దాలకు పైగా ఒడిశా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ పార్టీ చీఫ్, దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఘనత సాధించారు. ఈ వీడియోలో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. దానికి ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ చేయండి. నవీన్ పట్నాయక్ గారు అక్టోబర్ 16, 1946లో కటక్ లో జన్మించారు. ఆయన ఒడిశా పూర్వపు ముఖ్యమంత్రి అయిన బిజు పట్నాయక్ యొక్క కుమారుడు. ఆయన సోదరుడు హిమంశు పట్నాయక్. పట్నాయక్ డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక వెల్హం బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత డూన్ పాఠశాలలో చదివారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోజీమాల్ కళాశాలలో BA చేశారు. ఇక ఆయన యువకునిగా ఉన్నప్పుడు ఒరిస్సా రాజకీయాలకు దూరంగా ఒక రచయితగా ఖ్యాతి పొందారు. ఆయన తండ్రి మరణం తర్వాత 1997లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 1 సంవత్సరం తర్వాత ఆయన బిజు జనతాదళ్ అనే పార్టీని తన తండ్రి పేరుతో స్థాపించి తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించారు నవీన్ పట్నాయక్ గారు. ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆయన విధానాలైన అవినీతికి వ్యతిరేకంగా నిలబడటం, పేదల అనుకూల విధానాలు ఒడిశా రాష్ట్రంలో ఆయనకు భారీ మద్దతుతో విజయానికి సోపానాలయ్యాయి. ఆయన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండటానికి దోహదపడ్డాయి. తండ్రి వలె ఆయన అధికార సౌమ్యాన్ని నియంత్రించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఒక యంత్రంలా మారారు. నవీన్ పట్నాయక్కు పెళ్లాం, పిల్లలు, కుటుంబం ఎవరూ లేరు. భైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు. ఎప్పుడూ తన ముఖంలో ఎమోషన్స్ కనిపించవు. ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఎవరూ తన దగ్గరకు తన సర్కిల్ వెళ్లరు. తను కూడా పని ముగిసిందంటే చాలు ల్యాప్టాప్ తీసుకుని ఓ సిగరెట్ ప్యాకెట్తో బెడ్రూంలోకి వెళ్లిపోతాడు. అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయటానికి వీల్లేదు. ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా? ఏ బంధాలు లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే 25 ఏళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచు కూడా కదిలించలేకపోతున్నారేమో. అయినా రాతిలోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది. నవీన్ కూడా అంతే. నిర్వికారంగా కనిపించే ఆయన 12 దేశాలకు చెందిన ప్రవాస ఒడస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్స్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు ఉస్తిపోయారు. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. సంబల్పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబంలో జన్మించిన కిషన్ శేషదేవ్. ఆయన చిన్నప్పుడు 7 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిని కోల్పోయాడు. 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిషన్ కూలీ పని చేయాల్సి వచ్చింది. 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు. అప్పటికి తనకు 18 ఏళ్లు. 2 ఏళ్ల క్రితం అక్కను కూడా పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అనాథ. చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్. ప్రతి పరీక్షల్లోనూ తనే టాప్. 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్ లో టాపర్గా నిలిచి +2 వరకు అక్కడే చదివాడు. తర్వాత 2012లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ రాశాడు. 17వ ర్యాంక్. కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు. 2013లో మళ్లీ రాశాడు. ఈసారి 15వ ర్యాంకు. దాంతో NISERలో 5 ఏళ్ల MSc ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు. 2018 నవీన్ పట్నాయక్ శేష కిషన్ గురించి తెలుసుకున్నాడు. ఒడిశాలోని నాలెడ్జ్ హబ్ లో ఓ పెద్ద మీటింగ్ జరుగుతోంది. విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నీషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్
ఈ కిసన్ను ఆహ్వానించాడు. శేషకిషన్ని ప్రోత్సహిస్తూ అతనికి అప్పట్లో ₹1,00,000 సహాయం చేసిన నవీన్ పట్నాయక్ ఫేస్బుక్కులో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఇలా రాసుకొచ్చారు: మీకోసం తెలుగులో సంబల్పూర్లోని ఒక గ్రామంలో పశువులను మేపడం నుండి జర్మనీలోని గోటింగన్లోని ప్రతిష్టాత్మకమైన జార్జ్ ఆగస్టు యూనివర్సిటీ గొట్టింజన్లో స్థానం సంపాదించిన రసాయన శాస్త్రవేత్త శేషకిసన్ను కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రతిభ మరియు సంకల్పం జీవితంలోని ప్రధాన ప్రతికూలతను ఎలా అధిగమించగలదో నిరూపించిన అతని అద్భుతమైన కథ నా మనస్సును తాకింది. నిరాడంబరమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అతను లేత వయసులో తల్లిని మరియు యుక్త వయసులో తండ్రిని కోల్పోవడంతో తీవ్ర వ్యక్తిగత విషాదాన్ని చవిచూశాడు. ఎన్నెన్నో పోరాటాలు, బాధలు ఎదురైనా కూడా తన కలలను వమ్ము చేసుకోకుండా వాటిని సాధించేందుకు కృషి చేశాడు. అతను జౌహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత అతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో ఎంపికయ్యాడు. అక్కడ అతను ప్రతిభ కనబరిచాడు. ఒక మంచి రసాయన శాస్త్రవేత్తగా అతను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికలలో అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. అతని పని ప్రపంచ స్థాయిలో గుర్తించబడింది మరియు అతను ఇప్పుడు జర్మనీలోని గోటింగన్ యొక్క ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసోసియేటుగా చేరాడు. శేషకిసన్ను సత్కరించటం మరియు మా ప్రగాఢమైన ప్రశంసలకు చిహ్నంగా అతనికి ₹1,00,000 ప్రోత్సాహక మొత్తాన్ని అందించటం నాకు గర్వంగా ఉంది. అతను కృషి మరియు అంకిత భావం యొక్క బలమైన మానవ విలువలకు ఉదాహరణ మరియు యువకులందరికీ ప్రేరణ అంటూ రాశారు నవీన్ పట్నాయక్. అయితే ఇప్పుడు ఒడిశాలో జరిగిన నాలెడ్జ్ హబ్కు శేషకిసాన్ అరిగిపోయిన స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతన్ని అలా చూసిన నవీన్ పట్నాయక్ షాకయ్యాడు. జర్మనీలో శాస్త్రవేత్తగా అవకాశం వచ్చిన కిసాన్ మాసిపోయిన బట్టలు, స్లిప్పర్లు చూసి కదిలిపోయాడు. జర్మనీలోని శాస్త్రవేత్త చేతిలో డబ్బా ఫోనా అని ఆలోచించి కిసాన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చి పంపించాడు. ఇక ఆ తర్వాత కిసాన్ జర్మనీ వెళ్లిపోయి యూనివర్సిటీలో చేరాడు. పీహెచ్డీ పూర్తి చేసి ఇప్పుడు అక్కడే కెమికల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. అయితే 2014లో నవీన్ పట్నాయక్ రోమ్ వెళ్లారు. దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు. శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు. అందరి ఎదుట శేషదేవుకు కాసేపు మాట్లాడే ఛాన్స్ దొరికింది. తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి ఊపుతూ ఇదేమిటో తెలుసా అంటూ ముఖ్యమంత్రి తనకు ఏ సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్తో చెబుతూ పోయాడు. నాకు సార్ చెప్పింది ఒకటే, 10 మందికి ఉపయోగపడు అన్నాడు. పదే పదే అదే గుర్తొస్తోంది. మా ఊళ్ళో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను. 30 లక్షలతో ఇల్లు కట్టాను. నథింగ్ నుంచి నన్ను ఎవరీథింగ్ స్టేజ్కి తీసుకొచ్చాడు సీఎం. తిరిగి వచ్చేస్తాను. ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో. నాకు ఎవరూ లేరు సార్. అందరినీ కోల్పోయాను. అయితే ఏంటి సార్, మీరున్నారు. మీరే నా తండ్రి. శేషదేవ్ ముగించాడు. అదిగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్ కంటి నుంచి బుటబుటా కన్నీళ్లు రాలాయి. ఆ ఎమోషన్ పేరే ఆనందం. ఇది ఓ గిరిజన విద్యార్థి కష్ట నష్టాల జీవన ప్రయాణం. రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నోటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్ వంటి నేతలు ఉంటారని ప్రతి ఒక్కరికీ తెలియాలి అంటే అందరికీ షేర్ చేయండి. అసలు కొడుకే ఆదర్శ నాయకుడు అంటే తండ్రి అంతకు మించిన లెజెండ్. వ్యక్తిత్వం, నడత అనే కోణంలో వర్తమాన రాజకీయ నాయకుల్లో నవీన్ పట్నాయక్కు మిగతా వాళ్లు కొన్ని మైళ్ల దూరంలో ఆగిపోయి ఉంటారు. ఒక నాయకుడు మరణిస్తే సాధారణంగా ఏం చేస్తారు? తన స్థాయిని బట్టి వీలైతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసే సందర్భంలో జాతీయ పతాకాన్ని కప్పుతారు. తుపాకులు గాలిలోకి పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు. అది జాతి సమర్పించే అత్యున్నత గౌరవం. కాని 3 దేశాల జాతీయ పతాకాలను కప్పుకొని ఈ లోకం నుంచి నిష్క్రమించాడు బిజూ పట్నాయక్. అత్యంత అరుదైన విశేషం. ఆయనకు సొంతంగా ఓ బోయింగ్ విమానమే ఉన్న అసెంబ్లీకి మాత్రం సైకిల్పైనే వెళ్లేవాడు. పేదలకు సామాజిక న్యాయం అందేలా పోరాడేవారు బిజూ పట్నాయక్. బిజూ పట్నాయక్ అంటే ఒడిశాలోనే కాదు, ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు ఆయన గురించి తెలిసిన వాళ్లు కూడా ఎంతో గౌరవిస్తారు. అంతటి మహానుభావుడు అయిన తండ్రి విషయంలో నవీన్ పట్నాయక్ గారు చేసిన పని గురించి తెలిస్తే షాకవటం గ్యారంటీ. పూరీలోని శ్మశాన వాటికలో అభివృద్ధి పనులలో భాగంగా అక్కడి రోడ్ల వైశాల్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆ రోడ్డు పక్కనే తండ్రి బిజూ పట్నాయక్ గారి సమాధి ఉంది. అది కాస్త కాంట్రాక్టర్లకు ఇబ్బందిగా మారింది. ఆ సమాధిని తొలగిస్తే తప్ప రోడ్లను పొడిగించలేము. కాంట్రాక్టర్లకు, సంబంధిత అధికారులకు ఏం చేయాలో తోచట్లేదు. బిజూ పట్నాయక్ గారి సమాధి అంటే ఒడిశా ప్రజలకు గుడిలాంటిది. దీంతో అధికారులు కొంత సంశయించారు. అయితే ఈ విషయం తన పిఏ ద్వారా తెలుసుకున్నారు నవీన్ పట్నాయక్. వెంటనే ప్రజలకు నా దేశ అభివృద్ధికి అడ్డుగా ఉందంటే తండ్రి సమాధే కాదు, నేను ఉంటున్న ఇల్లు కూడా వదిలేసుకుంటా అంటూ సమాధిని తొలగించారని చెప్పి పనులు ఆగకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ విషయాన్ని నవీన్ పట్నాయక్ గారి ప్రైవేటు కార్యదర్శి వికే పాండ్యన్ చెబితే కాని ప్రపంచానికి తెలియరాలేదు. అంత రహస్యంగా ఉంచారాయన. చాలా రోజుల క్రితం ఈ ఘటన జరిగినా ఆ మధ్యకాలంలో దుబాయ్లో నిర్వహించిన ఒడిశా దివస్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అందుకే నవీన్ను ఒడిశా ప్రజలు అంత ఇష్టపడుతున్నారు. ఇలాంటి కొన్ని కారణాల వల్లే ఇప్పుడు దేశంలో నెంబర్ 1 సీఎంగా ప్రశంసలు అందుకుంటున్నారు ఆయన. మరి నవీన్ పట్నాయక్ గారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెందరో గొప్ప వ్యక్తుల రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మరో అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలని కూడా చూసేయండి.